నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేయడానికి గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గాయత్రి గారు నమస్కారం అండి. గురుగారు, అసలు ఈ సంవత్సరం పేరేంటండి? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. తల్లి, ఈ సంవత్సరం పేరు ఫస్ట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్క స్టెప్ కొంచెం డీప్గా చెప్తాను. నారద మహర్షికి 60 మంది కుమారులు ఉన్నారు. ఒక యుద్ధంలో వాళ్ళంతా చనిపోతారు. తండ్రి కాబట్టి బాధ ఉంటుంది కదండి. 60 మంది కుమారులు చనిపోతే విష్ణుమూర్తి దగ్గర ఇంకా నారాయణ నారాయణ అంటూ ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర ఏడుస్తాడు. అప్పుడు నీ కొడుకులు నిజంగా చనిపోలేదు, కాలపురుషుడి దగ్గర ఉండేసి ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క కొడుకు రక్షించుకుంటూ రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడని విష్ణుమూర్తి వరం ఇస్తాడు. అందుకని ఈ 60 సంవత్సరాల పేర్లు అనమాట ఇవి మనకి. ఈ 60 సంవత్సరాలకు ఒక్కొక్క పేరు నారద మహర్షి యొక్క కుమారుల పేర్లు ఇవి. ఇది చాలా మందికి తెలియదు అనమాట. అయితే ఆ సంవత్సరంలో ఆయన కుమారుడు ఒక ఆయన హెడ్ దీనికి. ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. అంటే ఈ సంవత్సరం అంతా నువ్వు అందరినీ ఇలా జాగ్రత్తగా చూసుకో, కాపాడుకో, సృష్టిని రక్షించు, ఈ కాలపురుషుని గమనంలో వాళ్ళందరినీ వాళ్ళ విధులు చేసే విధంగా చూడమని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. అందుకని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కుమారుడు అధ్యక్షుడు కాబట్టి వాళ్ళ స్టైల్ దీన్ని కాపాడుతూ ఉంటారు. ఈ కుమారుడి పేరు పరాభావ నామ సంవత్సరం. అది పరాభవం అంటే మనకు అందరికీ ఉంటుంది. అభావం అంటే ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది. పరా అంటే దూరంగా ఉండు అని. అంటే మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, ఇన్సెక్యూరిటీస్కి మనం దూరంగా ఉండాలి అని దాని మీనింగ్. అంతేగాని అవమానం జరుగుతుంది అది ఇది జరిగిపోతుందని కాదు. మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, ఆత్మన్యూన్యత భావానికి, పిరికితనానికి దూరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని. మరి అది ఎలా జరుగుతుంది? ఎప్పుడు మనిషి ధైర్యంగా ఉంటాడండి ఎప్పుడైతే ధర్మబద్ధంగా తనంతా తను ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడో ధర్మో రక్షిత రక్షత, ఆ ధర్మం వాళ్ళని కాపాడుతుంది. అందుకని ఎప్పుడైతే ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటామో ఎప్పుడు ఎవరికి భయపడడు, మనిషి ధైర్యంగా ఉంటాడు. అందుకని ధైర్యలక్ష్మి వస్తుంది. ఎప్పుడైతే ధైర్యలక్ష్మి వస్తుందో సంతానలక్ష్మి, వరలక్ష్మి, అన్ని లక్ష్మి, ఐశ్వర్యాలకు అన్ని లక్ష్మిలు వచ్చేస్తూ ఉంటారు. ధనం కూడా వచ్చేస్తుంది. అందుకని మరి మనం ఎందుకు కొన్నిసార్లు మనం తెలుసో తెలవక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురవుతాం. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటాం, ఏదో రాంగ్ కమిట్మెంట్ ఇచ్చేసి ఆవేశం చేసేస్తూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలి? మరి మన కరెక్ట్ మార్గంలోకి రావాలి కదా. ఆ కరెక్ట్ మార్గానికి రావడానికి ఈ 7 బేస్ అనమాట. అందుకని మన పూర్వకాలంలో లేదంటే గతంలో ఏదైనా మిస్టేకులు చేసినా, తెలుసో తెలవక అధర్మ మార్గంలో ప్రయాణించిన మనకున్న భ్రమలని పటాపంచలైపోయేసి వాళ్ళ పరాభవం, అవమానానికి గురయ్యి, అపజయానికి గురయ్యేసి భంగపడి రియాలిటీ తెలుసుకొని మళ్ళా సన్మార్గంలో వస్తున్న సంవత్సరం కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. ఓకే, తప్పకుండా గురుగారు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒక రాశి అయిన మిథున రాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానాలు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి తెలియజేయండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు శ్రీ పరాభావనామ సంవత్సరంలో మిథున రాశి వారికి అష్టైశ్వర్యాలు, భోగాలు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క విశిష్టత ఏమంటే పరమానందం, పరబ్రహ్మ స్వరూపిణి అంటారు అమ్మవారు. అంటే ఫస్ట్ ఆనందంగా ఉండాలంట. ఓకే, కొన్నిసార్లు మనకు నచ్చినవి దగ్గర ఉంటుంది, కొన్నిసార్లు దూరంగా ఉండొచ్చు. మనకు కావాల్సినవి కొన్నిసార్లు వెంటనే వస్తాయి, కొన్నిసార్లు దూరంగా టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా మనిషి అనుకున్న ఏదో టైంకి వస్తూనే ఉంటాడు, రాకుండా అయితే ఏమీ ఉండవు. అయితే స్వర్ణలక్ష్మి అమ్మవారు ఏం చేస్తారంటే మనకు నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడు మనల్ని ఆనందంగా ఉంచుతుంది, నవ్వుతూ ఉంచుతుంది అనమాట. ప్రతిదాన్ని మనం శోభాయమానంగా, ప్రతిదాన్ని మనం ఎంతో పవిత్రంగా చూడగల ఒక మైండ్ సెట్ మనకు కావాలి. అది ఫస్ట్ ఉండాలి. అది ప్రతి ఒక్కరికి కావాలి, ఇదైతే ప్రతి ఒక్కరికి అనమాట. అందుకని అమ్మవారు అది ఆ మనస్తత్వం మనందరికీ ఓకే మిథున రాశి వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. నెక్స్ట్ అమ్మవారిని ఏమడుగుతుంటే రాజ్యం దేహి అంటే ఒక మేనేజర్ పొజిషన్, ఒక డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్, అలానే రాజకీయ నాయకులు ఉంటారు కదండి, వాళ్ళ పొజిషన్లో ఉంటారు, ఎమ్మెల్యేనో ఎంపీనో, వాళ్ళ యొక్క పొజిషన్లో ఒక నాయకత్వ బాధ్యతలు ఎవరైతే ప్రతి ఒక్కరికి కావాలి. అంతేకాకుండా మనకి బ్యూరోక్రాట్స్ ఉంటారు, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, అలానే కొంతమంది ఫిలిం డైరెక్టర్లు, వాళ్ళంతా వాళ్ళ కింద చాలామంది జనాలు ఉండాలి, వాళ్ళ మాటకి చాలా పవర్ ఉండాలి. అందుకని వీళ్ళకి ఒక అథారిటీ, ఒక పవర్, ఒక స్టేటస్ ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మనం ప్రార్థిద్దాం. తర్వాత ధనం దేహి, ధనం విపరీతంగా ఉండాలి. సో కొంచెం కూడా అందులో బ్రేక్లు, ఈ డిస్కౌంట్లు ఏమలు ఏమొద్దు, ఫుల్ ధనం, ఇంటి నుండి ధనం ఉండాలి, ఆఫీస్ నుండి ధనం ఉండాలి. మనం ఎవరిని ఇంటికి వెళ్ళిపోతే
మన ప్రభావం చేత వాళ్ళ ఇల్లు కూడా ధనమయం అయిపోవాలి. అలా కదా కదండి, అదే కదా మనకు కావాల్సింది. అలా ఉంటే చూడండి ఎంత బాగుందో. యూపీఏలు పేటీఎంలు ఎప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవసరం ఉండకూడదు, మనకి ఫుల్ ఉండిపోవాలంటే. ఏది కొంటున్నా ఇమీడియట్లీ డబ్బులు ఉండిపోవాలి. అలా అమ్మవారు విపరీతంగా విశేషంగా ధనం ఇవ్వాలి. సర్వకామార్థ సిద్ధి, అనుకున్న ప్రతి కోరిక కూడా ఇమ్మీడియట్లుగా మనకు నెరవేరాలి. ఎలాంటి కోరికైనా సరే ఇమ్మీడియట్లీ ఆన్ ది స్పాట్. ఇవ్వక తప్పదు కదా, దేవుడిని అడుగుతుంటే ఏదో అదే ఇమ్మీడియట్లీ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మనం అమ్మవారిని కూడా మనం 10 సార్లు అడగని అవసరం లేదు కదా. అందుకని అలా చక్కగా శ్రీ పరాభావనామ సంవత్సరాలు మిథున రాశి వాళ్ళకి అమ్మవారు కృపా కటాక్షం ఉండి అవన్నీ నెరవేరాలని చెప్పేసి మనం కోరుకుందాం. మిథున రాశి చూసుకుంటేనండి ఒక కూల్గా పోయే రాశుల్లో ఒక రాశి. లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్, 2 సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం కూడాను ఒక కామ్గా కూల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళు ఏది చేసినా కానీ లోక కళ్యాణం గురించి మేము చేస్తున్నాం అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అంటే లోకం గురించి అంటే ఏదైనా జరిగింది ఓకే దాని వెనక ఒక మంచి ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి హైలీ క్రియేటివ్ పీపుల్ కదండి, వాళ్ళకి విజువలైజ్ చేసి క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసింది వాళ్ళే క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళు నమ్ముతారు కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేసు ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా రియాక్షన్ ఉండదు. వీళ్ళు మనం అనుకున్నది చేసాం, హ్యాపీ. అందుకని మిథున అన్నారు వీళ్ళని. సో వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఎంజాయబిలిటీ, వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి దే నెవర్ బాదర్ ఫర్ అదర్స్ అండి. ఇంకా ఆల్వేస్ హ్యాపీగా స్మూత్గా ఉంటారు. అదేవిధంగా ప్లానటరీ కాంబినేషన్ కూడానండి వాళ్ళకి ఒక కూల్గా వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్. లాస్ట్ ఇయర్ అంతే ఉంటుంది, ఈ సంవత్సరం కూడా పరాభావన సంవత్సరం అలానే ఉంటారు వాళ్ళు. అంటే మనకి ఏమని చెప్తారు, వీళ్ళు ఒక బి కేటగిరీ అని చెప్పొచ్చు. అంటే అటు ఏ కేటగిరీ సూపర్గా ఉండదంటే కాదు, ఇట్లా సి కేటగిరీ ఇబ్బందులు పెడుతున్నట్టు లేకుండా ఒక బి కేటగిరీ నార్మల్గా తటస్థంగా కూల్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇలా చూసారనుకోండి, నక్షత్రాలు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం కనుక చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, కే, కో, హ అన్న పేర్లు అక్షరాలతో ఉండేవాళ్ళు కూడా వీళ్ళు ఉంటారు. వీళ్ళకి చూడండి ఆదాయం 8, వ్యయం 11 ఉంది. అంటే ఎక్కువగా ఉంది, పెద్ద నెంబర్లు చాలా పెద్దవి అనమాట. ఏది చూసుకున్నా కానీ ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది, వ్యయం కూడా చాలా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. వీళ్ళకి రాజ్యపూజ్యం 1, అవమానం 7 ఉంటుంది. ఓకే, వీళ్ళు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు పక్కన నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, సూర్యుడివి, భగవంతుడివి అని చెప్తారు. నమ్మకూడదు ఎవరిని. మనం కూడా నిజం అనుకుని ఫీల్ అయిపోతాం. ఇంద్రుడు, చంద్రుడు, ఇంద్రుడు మనం ఎందుకు అవుతామండి, వాళ్ళ పేర్లో వాళ్ళు ఉంటారు. అలా విపరీతంగా పొగిడేసి వాళ్ళకి కావాల్సినన్ని తీసేసుకొని తర్వాత నట్టెంట ముచ్చిపోతారు. ఈ అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ఈ మిథున రాశి వాళ్ళు వీళ్ళు సహజంగా బుధుడికి సంబంధించిన రాశి కాబట్టి వీళ్ళు చాలా ఇంటెలిజెంట్లు. అయితే ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. ఫస్ట్ నమ్మంది ఎవరంటేనండి కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్మకూడదు. ఇప్పుడు భార్య, పిల్లలు, హస్బెండ్ వీళ్ళ నమ్మకం వేరే ఉందండి, ఇంటికి సంబంధించిన వాళ్ళు. అలానే మన బాసు వాళ్ళు వీళ్ళు కొలీగ్స్ మనకు నమ్మక తప్పదు. బట్ కొత్తగా ఎవరన్నా వచ్చేసి ఇది కొత్త బిజినెస్ చేద్దాము, లేదంటే ఇది కొత్త ప్రపోజల్ ఉంది, వీళ్ళు కొత్త వ్యక్తులు వచ్చారు, వీళ్ళు సూపర్ ఉన్నారు, స్మార్ట్గా ఉన్నారు, ఇట్లాంటివన్నీ ప్రిజుడిస్ పెట్టుకుంటే వాళ్ళ ద్వారా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, గమనించాలి. తర్వాత వీళ్ళకి శని 10వ స్థానంలో ఉండటంతో ప్రొఫెషన్ మ్యాటర్స్లో రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించాలి. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు ఒక 10 hours 10 పనులు చేస్తే ఇదే 10 hoursలో వాళ్ళు 12 or 14 చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండోది వీళ్ళకి రాహు 9వ స్థానంలో ఉండటంతో మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళకి చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. 2 ముక్కలు వీళ్ళు అర్థం చేసుకుంటే టోటల్ ఇయర్ వీళ్ళకి అర్థమైనట్లే. ఏంటంటే ఫస్ట్ పార్ట్ వర్క్లో హెవీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రెండోది వీళ్ళ మనసు అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, పక్కన వర్క్ ఎక్కువ, ఒక పక్కేమో రకరకాల ఏంజల్స్, దేవదూతలు వాళ్ళు వీళ్ళు రకరకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు. దే అట్రాక్ట్ ఫర్ అదర్స్ రీజన్స్. వీళ్ళు ఏం చేయాలి, ఇది చాలా కష్టం. ఇలా వెళ్ళిపోతే ఇది బిగినింగ్లో బాగుంటుంది, వల్టా వచ్చేసి పడుతుంది. ఇది బిగినింగ్లో చాలా కష్టంగా ఉంటుంది. హార్డ్ వర్క్ ఏదో ఒకరోజు ఈ కంపెనీ కావచ్చు ఇంకో కంపెనీ ఎప్పుడైనా రిజల్ట్ వస్తుంది. దీన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలిగితే సూపర్ ఇది. ఇది ఎక్కడైనా కనుక మిస్ అయింది అనుకుంటే ప్రాబ్లం అవుతుంది. అయితే జూన్ తర్వాత గురువు పిక్చర్లోకి వచ్చేస్తాడండి. ముందు ఫస్ట్ గురు బలం తక్కువ ఉంటుంది. గురు బలం ఎప్పుడైతే మనకు తక్కువ ఉంటుందో మనకి విజ్డమ్ ఉండాలి కదా. ఆది శంకరాచార్యులు ఏం చెప్తారంటే మనకి వివేక వైరాగ్యం ఉండాలని చెప్తారు. మొత్తం సమరీ అదే. 1 వివేకం, 2 వైరాగ్యం ఉండాలంట. ఏది కావాలి ఏది కాకూడదని ముందుగా క్లవర్గా సెలెక్ట్ చేసుకోవటం వివేకం.
అయిపోయిన తర్వాత దాన్ని వదిలించుకోవటం కూడా వైరాగ్యమే. అవసరం లేనంత వదిలించేసుకోవటమే వైరాగ్యం అంటే. అవును, మాటలు అలా పెట్టేశారు. మనం అది చూసి వైరాగ్యం అంటే భక్తిలో కలవటం, దేవుళ్ళలో కలవటం ఇదంతా కాదు. వెరీ 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 ప్రాక్టికల్ వర్డ్స్ అనమాట. ఓకే, ప్రతిదీ మనకెందుకు, బట్టలు కొనుక్కున్నా నచ్చింది ఒక రోజు వాడుకున్నా బయట పడేయాలి కదా. అంతే. ఒకరోజు నగ కొనుక్కున్నాం పెళ్ళప్పుడు, అది అవుట్డేటెడ్ అయింది కదా, మార్చుకోవాలి. పెళ్ళప్పుడు బట్టలు బ్లేజర్లు కొనుక్కుంటాం, మగవాళ్ళ పరిస్థితి 2 ఏడో 3 ఏడో పట్టవయ్యి లావ్ అయిపోతాయి. కానీ అది బీరువాలో పెట్టుకుంటారు, సో కాస్ట్లీ కాబట్టి అన్నీ వదిలించుకోవాలి. అట్లానే రిలేషన్షిప్స్ అవి ఇవి ఒక టయానికి వచ్చిన తర్వాత వదిలించుకోవాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. మరి ఇప్పుడు ఇలాంటి బ్రెయిన్ వివేక వైరాగ్యం ఉండి ఇచ్చే ఎవరంటే గురువు వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. అందుకని ఫస్ట్ 5 months 6 months కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు పెట్టకుండా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా చేసుకుంటూ ఉంటే మనకి పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాల తర్వాత గురువు వస్తున్నాడు. ఎప్పుడైతే గురువు వస్తాడో గురు బలం పెరిగిపోతుంది. అప్పుడు వీళ్ళకి జ్ఞానం పెరుగుతుంది, సంపదలు పెరుగుతాయి, ఈ మిస్టేకులు చేయరు. అంటే టోటల్గా నెక్స్ట్ వచ్చే జూన్ నుంచి ఈ మిథున రాశి వాళ్ళకి ఇప్పుడున్న పొజిషన్ నుంచి ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. ఓకే, అలా చెప్పుకోవచ్చు. ఈ ఒక్క విషయంలో కనుక జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటుంది. ఒక లేమన్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే, బట్ గురువు వీళ్ళకి మారిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారంటే, మనకి సూర్యుడు ఏం చేస్తారంటే, శని మహర్షులు ఏం చెప్తారంటే, ఖుషి అది సర్వ విఘ్నం చ, అంటే కష్టపడి హార్డ్ వర్క్ చేసేటప్పుడు ఆటంకాలు ఎక్కువ వస్తుంటుంది. అందుకని ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి ఆ ప్రొఫెషన్లో, వాటిలో ఇట్లా ఆల్టర్నేటివ్ పెట్టుకుంటూ ఉండాలి. రెండోది ఇంకొకటి ఏం చెప్తారంటే, గురువు మారటంతో, ఎప్పుడైతే గురువు మారుతున్నాడో మనస్సౌఖ్యం, ఖ్యాతి, యశో వృద్ధి, సౌభాగ్యం అంటారు. అంటే గురువు జూన్తో మారటంతో మనసులో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఈ టెన్షన్ అంతా పోతుంది. తర్వాత ఖ్యాతి అంటే కీర్తి ప్రదర్శనలు వస్తూ ఉంటుంది. అంతేకాకుండా సౌభాగ్యం, లక్ కావాలి కదా. అప్పటిదాకా మనం ఏది చేసినా రావట్లేదు అనుకునే వాళ్ళకి వచ్చేస్తుంది. బట్ ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ టైంలో ఖర్చు మనం పెట్టుకుంటారని చెప్పుకోం కదా, ధర్మ వ్యయం చేస్తారు. అంటే వీళ్ళు ఖర్చు పెట్టే ఎక్కువగా ఆదాయం వ్యయం చూపిస్తుంది కదండి. ఈ టైంలో గురువు మారిన తర్వాత, గురువు మారకముందు దుబారా ఖర్చులు చేసేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. గురువు ఎప్పుడైతే మారుతున్నాడో మన గోదావరి పుష్కరాల్లో వీళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు ధర్మ వ్యయం, ధర్మబద్ధంగా ఖర్చు పెడతారు. అది మంచిది. ఎప్పుడైనా ధర్మబద్ధంగా పెట్టిన ఖర్చు అమ్మవారి 10 మరలా తిరిగిళ్ళకి వస్తుంది కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. సో ఇదంతా వాళ్ళకి 9th హౌస్లో ఉండటంతో రాహు ఫారిన్ వెళ్ళే వాళ్ళకి, లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళకి బాగుంటుంది. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి, బట్ రాహు ఇదే టైంలో గ్యాంబ్లింగ్, స్పెక్యులేటివ్, ఓవర్ ఆల్కహాలిక్ ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. కొంచెం అది చెప్పాను కదా మొదట్లో, వర్క్లో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మనసు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఈ డైలమాలో ఎక్కువ ఉంటారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి నార్మల్గా కూల్గా వెళ్ళిపోతుందండి. ఫస్ట్ 3-4 months కొంచెం అలా వెళ్ళిపోయినా కానీ తర్వాత మళ్ళీ రేట్లో తిరిగి వచ్చేస్తారు, బ్యాలెన్స్ చేసుకుంటారు. తప్పకుండా గురుగారు. మళ్ళీ వీళ్ళకి అదృష్టం కలిసి రావాలన్నా, సంవత్సరం అంతా కూడా వీళ్ళు అనుకున్నవి అనుకున్నట్టు జరగాలి అన్నా ఏదైనా పరిహారం ఉంటుందా? సో పరిహారం ఫస్ట్ దుర్గా చండీ హోమం ఒకటి చేయించాలండి. ఎందుకంటే రాహు 9వ ఇంట్లో ఉన్నారు కాబట్టి, రాహుకి అధిష్టాన దేవత చండీ అమ్మవారు. శ్రీశైలం వెళ్ళటం, చండీదేవికి మనకి మంత్రం ఏదన్నా, మనకి దుర్గా సప్తశ్లోకి కానివ్వండి, దుర్గా కవచం అని ఉంటుంది, ఇది చదువుకుంటే చాలా బాగుంటుంది. మనం చెప్పాను చూసారా, ఏంజల్స్ అటు పరిపోకుండా రియాలిటీ కనిపిస్తుంటుంది. అందుకని దుర్గా అమ్మవారు అంట. దుర్గా అంటే పట్టుకొని ఉంటుంది, దుర్గం అంటే కోటలాగా బండించి పెడుతుంది అనమాట అమ్మవారు. అందుకని దుర్గాదేవిని పెట్టుకోవాలి. వీటితో పాటు మిథున రాశి వాళ్ళకి గురు ప్రభావం బాగా రావడానికి మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి. అక్కడ దక్షిణామూర్తి అవతారం కొండ మీద ఉన్న ప్రపంచంలో ఒక్క గుడి, ఒక ఎక్స్క్లూజివ్ దక్షిణామూర్తి టెంపుల్ ఇంకెక్కడా లేదు. అక్కడ చక్కగా బాగా ఎంతో విశిష్టత గల టెంపుల్ అండి. అక్కడ దేవస్థానం వాళ్ళు సామూహికంగా ఒక గురువుకి సంబంధించిన దోషం బటన్ హోమం చేస్తారు. దక్షిణామూర్తి కానీ అది చాలా చాలా పవర్ఫుల్, వెరీ రేర్, నాకు తెలిసి ఎక్కడ చేయలేదు అలా. అంటే నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్, బట్ మన పెద్ద క్షేత్రాలు వెళ్తుంటాం కదండి, అక్కడ వాళ్ళు చేస్తారండి, చాలా చాలా పవర్ఫుల్. అది చేయించుకోవాలి. తర్వాత ఇవి కాకుండా ఎవరికైనా ధనానికి బాగా ఇబ్బంది పడుతుంటే కుబేర పాశుపత అభిషేకం, స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఇది చేస్తే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, బహుముఖ ఆదాయం వస్తుందంట. ఒకటే జాబు ఒకటే ఇది కాకుండా ఇంక 2-3 ఆదాయం కావాలని కోరుకుంటాం కదండి, ఇది చేస్తే వస్తుంది. కుబేర పాశుపత అభిషేకం చేస్తే ధనం సమృద్ధిగా నిలబడి అన్లిమిటెడ్ మనీని కూడా పొందొచ్చు అంటారా? స్వర్ణలక్ష్మి అమ్మవారు అన్లిమిటెడ్ ఇస్తుంది. డిస్కౌంట్లు పెట్టి ఇలా కొలతలు పెట్టి ఇచ్చేది ఏమి ఉండదు, నీకు కావాలా తీసేసుకో ఫుల్.
ఓకే, అందులో ఫుల్ మీల్స్ లాగా ఫుల్ మనం ఏం తీసుకుంటామండి, 2 కోట్లు 10 కోట్లు ఆ తర్వాత ఏం చేసుకుంటాం చెప్పండి. అవును అంతే. ఈ ఈ చిన్న వాటికే ఇబ్బంది పడిపోతూ ఉంటాం. 20,000 30,000 40,000 50,000 మనకి రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయి సరిగ్గా గైడెన్స్ లేక సరైన అవగాహన లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఒకసారి ఆ నేచర్కి కనెక్ట్ అయ్యి ఒక్కసారి ఆపర్చునిటీస్ వచ్చేసినాయి అనుకోండి, ఇంకా అంతా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అక్కడ నుంచి ఏముందండి, అక్కడ నుంచి మనం ఏం చేయాలని ఆలోచిస్తాం సమాజానికి. ఇప్పుడు డబ్బులు ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను, డబ్బులే లేకపోతే నేనేం చేయాలి అంతే. ఇప్పుడు నాకు ఉంది, పక్క ఇంటి వాళ్ళకో వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి చదువు సరిగా లేవు, చదివించాలని నాకు కూడా ఉంది, కానీ నాకే లేవే డబ్బులు, ఇంకా నేను ఎప్పుడు చేయాలి సమాజానికి. అందుకని చెప్పి ఫస్ట్ సెల్ఫ్ ఫుల్ఫిల్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫుల్ఫిల్ ఫ్యామిలీ మెంబర్స్. మా ఇంట్లో వాళ్ళకు ఉంటాయి, మా ఆవిడకి కొన్ని ఉంటాయి, అబ్బాయిలు పిల్లలు ఉంటారు, వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఇచ్చేయాలి కదా. నెక్స్ట్ మన సమాజం గురించి ఆలోచిస్తాం. నాకే లేదు, కుటుంబానికి లేదు, ఇంకేం చేస్తామండి. అందుకని అమ్మవారిని ఎప్పుడు కృపా కటాక్షం ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి కాబట్టి శ్రీ సూక్తం అనేది ఋగ్వేదంలో ఫస్ట్ పెట్టేశారు. ముందు అమ్మవారిని ప్రసన్నం చేసేసుకోండి, ఆ తర్వాత మీ పనులు మీరు చేసేసుకోండి అని. అష్టలక్ష్మి మన దగ్గర ఉంటే ఇంకేదైనా చేయగలుగుతాం కదా. అవును. అందుకని చెప్పేసి ఈ రాశి వాళ్ళు అలా చక్కగా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేరు పాశుపత అభిషేకం. చాలామంది ధనం వస్తుంది నిలబడదు, ఇది ఇంకొక ప్రాబ్లం. అవును అవును కదండి, ధనం వస్తుంది అది నిలబడదు, నించోదు. 25th మళ్ళీ జేబులు ఖాళీ అయిపోతుంటే ఎలా వస్తుంది అలా బాగానే మళ్ళీ ఎంటీ ఉంటారు. ఇవన్నీ వాళ్ళకి సరిగ్గా లైఫ్ స్టైల్ ఎలా చేయాలో తెలియదు కానీ అవి తెలుసుకుంటే బాగుంటుంది. ఇలా ధనం విపరీతం ఖర్చు అవడానికి కుబేరు పాశుపత అభిషేకం చేస్తారు. ఆయన కుబేరుడు ఎవరంటే ట్రెజరర్, పెట్టుకొని కూర్చుంటాడు ధనాన్ని. అందుకే మన ఇంట్లో కూడా అమ్మవారు కూర్చోవాలి కాబట్టి అది చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటానికి మనకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని ఉంటుంది. వీటితో పాటు నేను ఎక్స్క్లూజివ్గా రీసెర్చ్ చేస్తున్నానండి. 35 to 45 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి, మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, లేదా ఒక బాగా ట్రాక్ రికార్డు ఉన్న జనరల్గా 35కి అందరూ ప్రమోషన్స్ వచ్చేస్తారండి, బాగా చదువుకొని ఉంటే. కామన్ కదా అది. 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే 10 years పని చేస్తే మేనేజర్ కాకుండా ఉంటాడండి. అవును, ఖచ్చితంగా అవుతారు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఖచ్చితంగా అవుతారు. ఇప్పుడు ఎందుకంటే 5 yearsకి అయిపోతారండి. ఇప్పుడు మా కార్పొరేట్లో అలా ఆర్డర్లో 5 yearsకి ఎక్స్పర్ట్ మేనేజర్ కదా. 10 years అంటే ఖచ్చితంగా అవుతారు, ఎంత ఉన్న వాళ్ళు కూడా అవుతారు అనమాట. అలాంటి వాళ్ళకి మధ్యలో స్ట్రక్ వచ్చినప్పుడు, బ్రేక్ అయినప్పుడు, సడన్గా రిలేషన్షిప్స్ ఇష్యూస్ రావటము, అప్పుడు మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఏదో రకం చెప్తూ ఉంటారు. బట్ ఈ టైంలో ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే వాళ్ళకి శాపాలని ఉంటాయి, అన్ఫుల్ఫిల్డ్ ఆబ్లిగేషన్స్. వీళ్ళ పేరెంట్స్ చేసిన వాళ్ళు ఉంటారు, అవి కర్మలు అంటారు, శాపాలు అంటారు, దోషాలు అంటారు. ఇవి చాలామందికి ఐడియా ఉండదండి. ఇవి కనుక చేసుకుంటూ ఉంటే ఒక్కసారి ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఏ గ్రహ దశ భుక్తి నడుస్తుంది, వీళ్ళ రోల్ ఏంటి, దోషం ఇస్తున్నారా శాపం ఇస్తున్నారా, కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి. దోషం ఉందా శాపం ఉందా రెండు చూసుకొని ఏదైతే దానికి ఉందో దానికి అనుగుణంగా ఆ బ్లాకేజెస్ కనుక తీసుకుంటే లైఫ్ 10 వెళ్ళిపోతుందండి. బాగుంది కదా వీళ్ళకి, మీరు చూసారు కదా. పెద్దగా ఛాలెంజెస్ అయితే ఏమీ లేదు, వచ్చి ఖర్చు పెట్టుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. బట్ ఓవరాల్గా బాగుంది కదా. ఇలాంటి టైంలో అది చూపించుకుంటే చాలా బాగుంటుంది జాతకం. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నమస్తే అండి.